కీర్తనలు మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. నాయనా, మొదటి అధ్యాయము మొదటి వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. చాలు. హల్లెలూయా. కీర్తనకారుడు తన యొక్క ఆత్మీయ జీవితములో తను కలిగి ఉన్న ఆత్మీయ ఆశీర్వాదపు విలువను తెలియచేస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రమునందు మనము దివారాత్రులు ధ్యానించాలి. చదువు రాని వారు ఇక్కడ చెప్పబడిన మాటలను హృదయములో పెట్టుకొని ధ్యానించటం ద్వారాగా నీ ఒక ధన్యత కలిగి ఉంటావు. ఆ ధన్యకరమైన మార్గములోనికి దేవుని ఆత్మ నడిపింపు నీకు సహాయము చేస్తుంది. చాలామంది నీతి మార్గాన్ని ఇష్టపడరు. నీతి మార్గం అంటే నచ్చదు. అబ్బే, పత్యం చేయాలి కదా, పత్యం చేయాలి. మరి రోగం వచ్చినోడు పత్యం చేస్తేనే బతుకుతాడు. మన ఆత్మకు కూడా రోగం ఉంది కనుక పత్యం చేస్తేనే మనము కూడా బతుకుతాము. అందుకనే కీర్తనకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. మనమే రోజుకు దేవుని మాటలు ఎంత ధ్యానం చేస్తారు? 1 గంట చేస్తారా? ఓ పాట పాడటం కానీ, బైబిల్ చదవటం కానీ, ప్రార్థన చేయటం కానీ 1 గంట జరుగుద్దా మీ జీవితంలో? 24 గంటల్లో 1 గంట జరుగుద్దా? జరగదు. అతి కష్టంగా చేస్తారు. కానీ 24 గంటల్లో దుష్టుని ఆలోచన చొప్పున నడవడం అంటే చాలా చక్కగా సునాయాసంగా నడుస్తారు. పాపుల మార్గంలో నిలబడడం అంటే నిలబడతారు. ఇక్కడ రాత్రంతా ఉండి ఆల్ నైట్ చేద్దామంటే నిలబడతారా? సనుగుతారు, గునుగుతారు, ఇంకెంతసేపు అని మాట్లాడతారు. కనుక నా ప్రియ దేవుని సంగమా, సంగబిడ్డలారా, నేను దుష్టుల ఆలోచనలను విడిచిపెట్టినప్పుడు, పాపుల మార్గమును మనం మానుకున్నప్పుడు, అప్పుడు మనము ధన్యులుగా మార్చబడతాం. మన కష్టాజీతము మనమే పాడు చేసుకుంటున్నాం. మన ఆశీర్వాదాన్ని మనమే చేతులారా పారవేసుకుంటున్నాం. మన సొమ్మును మనమే నష్టపరుచుకుంటున్నాం. ఆదికాండము 14వ అధ్యాయము 12వ వాక్య భాగము ఒకసారి చదవండి. ఆదికాండం 14:12. మరియు స్తోత్రం. ఇంకోలను చదవండి తేటగా. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా. చాలు. హల్లెలూయా.
ఇప్పుడు మీరందరూ తలలెత్తి నా వైపు చూడండి. అతని ఆస్తంతా పట్టుకొని వెళ్ళిపోయారు శత్రువులు. ఎందుకో తెలుసా? అబ్రహాముతో ఉన్నంతసేపు లోతుకు క్షేమముంది. అబ్రహాముతో జీవించినంత వరకు లోతుకు ఆశీర్వాదం వచ్చింది. అబ్రహాముతో ఆ బంధం ఉన్నంత వరకు నెమ్మది సమాధానాన్ని కలిగి ఉన్నాడు. అబ్రహాముతో లోతు ఎప్పుడైతే సంబంధాన్ని తెంపివేసుకొని సావాసాన్ని విడిచిపెట్టి అబ్రహాము నుండి వేరైపోయాడో, మనోడు ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ గొమొరాకి వెళ్ళాడు. అదేంది? దుష్టులతో నిండిన పట్టణము, పాపులతో నిండిన ఊరు. ఆ భయంకరమైన ప్రాంతాన్ని లోతు ఎంచుకున్నాడు. అందుకనే మన యొక్క ఆత్మీయ జీవితములో మనము ఎవరితో సావాసం చేస్తున్నాం? మన విశ్వాస యాత్రలో ఎవరితో యాత్రను కొనసాగిస్తున్నాం? వాడు మంచోడా? వాడు చెడ్డవాడా? వాడు దుష్టుడా? వాడు పాప్యా? వాడు నీతిమంతుడా? వాడు పరిశుద్ధుడా? వాడు యథార్థవంతుడా? వాడు మంచోడా? ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచన చేసుకొని నడిచినట్లయితే, దుష్టులతో నువ్వు సావాసము చేస్తే ఆ ప్రభావము ఖచ్చితంగా నీ మీద పనిచేస్తుంది. పాపులతో పని చేసినట్లయితే ఆ పాప ఫలితము ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. లోతు జీవితంలో అదే జరిగి ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గనుక నా ప్రియ సంగమా, సంఘ బిడ్డలారా, నీ ఆత్మీయ స్థితి, నీ ఆత్మీయ సావాసము ఎవరితో? ఊరక ముచ్చట్లు పెట్టేళ్ళతోటి కాదు, ముసలమ్మ ముచ్చట్లు చెప్పేటోళ్ళతోటి కాదు నువ్వు కాలక్షేపం చేయాల్సింది. ధర్మశాస్త్రమును ధ్యానము చేయి, పరిశుద్ధులతో సావాసము చేయి, నీతిమంతులతో పొత్తు ఉండు, యథార్థవంతులతో కలిసి జీవించు. పరిశుద్ధునితో నువ్వు బ్రతికితే ఆ పరిశుద్ధునిపై ఉన్న ఆ పరలోకపు తండ్రి ఆ పరిశుద్ధత నీపైన కప్పబడుతుంది. నీతిమంతునితో గనక నువ్వు జీవిస్తే నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదం వస్తుంది అన్నట్లుగా ఆ నీతిమంతుని మీద ఉన్న ఆశీర్వాదము నీవు కూడా అనుభవించుటకు పాలిభాగస్తునిగా నా దేవుడు చేస్తాడు. ఒకవేళ యథార్థవంతులతో నువ్వు జీవించినట్లయితే యథార్థవంతులు దేవుని ముఖదర్శనము చేస్తారన్నట్లుగా నీవు కూడా అతనితో పాటు దేవుణ్ణి ముఖదర్శనము చేసుకునే భాగ్యము కలుగుతుంది. అందుకనే దావీదంటూ ఉన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. ప్రతి దినచర్యలో నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో నీకు తెలుసు, ఎవరి ఆలోచనతో నడుస్తున్నావో తెలుసు, ఎవరి తలంపులతో నువ్వు కార్యాలను జరిగిస్తున్నావో నీకు తెలుసు. గనుక మనము దుష్టుల ఆలోచనలను కలిగి ఉన్నట్లయితే మన ఆశీర్వాదం అంతా శత్రువైన సాతాను దోచుకెళ్ళుతాడు. అబ్రహామును వీడిన మరుక్షణము సొదొమ గొమొరాని లోతు ఎంచుకున్నాడు. అక్కడనే గుడారం వేసుకున్నాడు, అక్కడనే బ్రతుకుచూ ఉన్నాడు. శత్రువు సైన్యము తనకు కలిగిన దానిని అంతటినీ ఎత్తుకెళ్ళిపోయి ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి అబ్రహాము ప్రార్థించితే లోతు తప్పించబడ్డాడే కానీ దీవించబడలే, ఫలించలే, ఆశీర్వదించబడలే. పిల్లలకు ఒక మంచి పేరు, కీర్తి, ఖ్యాతి లేదు. మోయాబీలను, అమ్మోనీయులను కనటానికి పాపిష్టి వంశానికి వారసులయ్యారు వారి పిల్లలు. హల్లెలూయా. నిన్ను బట్టి నీ పిల్లలను ఎవరికి అప్పగిస్తావు? నీ ఆలోచనను బట్టి నీ కుటుంబాన్ని ఎవరికి అప్పగిస్తావు? ఒక్కసారి నిన్ను నీవు జ్ఞాపకము చేసుకో. మన దినచర్యలో దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ దివారాత్రులు ధ్యానించాలి. ఓ గంట ధ్యానించి 24
23 గంటలు దుష్టునితో సావాసం చేసావనుకో, ఖచ్చితంగా నీ పని అయిపోద్ది. నీ కష్టాజీతము దోసుకెళ్తాడు, నీ సంపద నాశనం అయిపోద్ది, నీ కుటుంబము పైకి రకరకాల సమస్యలు వచ్చి పడుతవి. హల్లెలూయా. అబ్రహామును విడిచిన మరుక్షణమే లోతు కుటుంబము పతనమైపోయింది. అట్టి కార్యము మనము బైబిల్లో చూస్తూ ఉన్నాం ప్రియులారా. హల్లెలూయా. మరి ఒక వచనాన్ని మనము చూద్దాం. మనం ఎలా నడవాలి? యోహాను మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవాలి. యూదా పక్కన ఉంటుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసము గలవారమై యుందుము. చాలు. హల్లెలూయా. మనం ఎవరితో నడవాలి? మనం ఆరాధించే దేవుడు వెలుగై ఉన్న దేవుడు. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగులో మనము నడిచినట్లయితే అన్యోన్య సావాసము గలవారమై ఉంటాము. ఆయనతో మనము నడవలేని ఎడల మనము అవిటితనం మనలోనికి వచ్చేస్తుంది, కుంటితనం మనలోనికి వచ్చేస్తుంది, రకరకాల బలహీనతలు మనలోనికి వచ్చేస్తవి. మన ఆత్మ రోగం అనే వ్యాధితో నింపబడుతుంది. గనుక ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును ఆ వెలుగులో నడిచినట్లయితే మనం ఆయనతో కూడా అన్యోన్యమైన సావాసము కలిగిన వారము. కొంతమంది కుటుంబాలను చూసి వీరు అన్యోన్యమైన దంపతులు అంటారా? అనరా? అంటారు. వీరిది అన్యోన్యమైన కుటుంబము అని ప్రజలు కొన్ని కుటుంబాలను బట్టి సాక్ష్యం ఇస్తారు. నీ గురించి, నా గురించి సంఘము, సంఘ సేవకుడు, సమాజము, క్రైస్తవ లోకము తిలకించి ఒక మంచి సాక్ష్యాన్ని ఇవ్వాలి. ఎప్పుడు ఆ సాక్ష్యాన్ని మనము కలిగి ఉంటామంటే దేవునితో నీవు నడిచినప్పుడు, వెలుగై ఉన్న దేవునితో నువ్వు నడిచినప్పుడు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకు, యేసయ్య ఆలోచన చొప్పున నడువు. పాపుల మార్గములో నిలువకు, పరిశుద్ధుల మార్గములో నిలువు అని కీర్తనకారుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రతి దినచర్యలో మనము సరిచేసుకోవాలి. రక్షింపబడ్డాము, బాప్తిసము తీసుకున్నాము అనుకొని తృప్తి పడితే సరిపోదు. నీ శరీరానికి రోజు ఎలాగ స్నానం అవసరమో నీ ఆత్మకు ప్రతిరోజు ఉతక స్నానము వాక్యము చేత అవసరమై ఉన్నది. ప్రతిరోజు నీ ఆత్మను వాక్యం అనే ఉతక స్నానము చేయించుకోవాలి. అప్పుడే నీ ఆత్మ రోగము లేనిదిగా ఉంటుంది. శరీరం రోగమైనా పర్వాలేదు, ఇది మట్టిలో నుంచి వచ్చింది, మట్టిలో కప్పి పెడతారు. ఆత్మ దేవుడి యొద్దకు వచ్చింది గనక దేవుని యొద్దకు చేరితే ధన్యుడవు, ధన్యురాలువు. హల్లెలూయా. అందుకనే మనం అన్యోన్యమైన సావాసాన్ని కలిగి ఉండాలి. ఆదివారం నాడు కనపడితే మళ్ళీ ఆదివారం నాడు కనపడతారు కొంతమంది. వాళ్ళకి ఆత్మీయ జీవితం అంత స్టాండర్డ్గా ఉంది. ఒక శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చేది లేదు, శనివారం విజ్ఞాపనకు వచ్చేది లేదు, ఓ బల్లా కార్యక్రమానికి వచ్చేది ఉండదు. ఆదివారం నెలలో ఏ వారం అన్నా తప్పించకుండా వస్తారేమంటే వచ్చేది లేదు. ఈ బాబోల నాన్న దేవుడు కార్యం చేయాలని తలపెట్టి ఉన్నాడు,
వీళ్ళు డుమ్మ కొట్టారు 2 వారాలు. దేవుడేమో స్కూటర్ తోలుతున్నట్టుగా చూపించాడు, 2 వారాల సంది వీళ్ళు రావట్లేదు. అంటే ఆ కార్యము అది ఇంకా వెనకకు అయిపోతూ ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు సోమవారం నాడు బడి పెట్టాడు. సోమవారం నాడు బడికి పోయి మళ్ళా సోమవారం నాడు పోతే వానికి ఏమర్థమైద్ది? వానికి ఏమొస్తుంది? వానికి ఏం తెలుస్తుంది? మన జీవితంలో కూడా అలాగనే ఉంటుంది. కనుక మనము ఆత్మీయ యాత్రలో బలహీనులమైనడు కాకూడదు. నీకు చేతనైనా చేత కాకపోయినా, ఆరోగ్యమున్నా లేకపోయినా నోరుండంగానే ప్రభును స్తుతించాలి. చేతులు పని చేస్తున్నప్పుడే చప్పట్లు కొట్టాలి. సోమగారికి ఎంత చెప్పి ఇంటికాడనే ఉంటుంది. కాళ్ళు పని చేస్తున్నప్పుడే మందిరానికి రావాలి. కాళ్ళు పోయినాక మందిరానికి నన్ను తీసుకుపోయా అంటే ఓడ దొరుకుతాడు నిన్ను తీసుకుపోతే అని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ ఒంట్లో బలం ఉండంగానే దేవుని పని చేసి కూర్చోవాలి. ముసలోళ్ళం అయినాక ఎలాగో దేవుని పని చేయలేము. అయ్యో నాకు బలం ఉంటే బాగుండు, దేవుడా బలం ఇయ్యి అంటే అది దేవుణ్ణి శోధించినట్లయింది. బలం ఉన్నప్పుడేమో చేయవు, బలం పోయినాక నాకు బలం ఇయ్యి నీ పని చేస్తా. ఎంత తెలివితేటలు దేవుని శోధించటంలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గనుక నా ప్రియ సంగమా, సంఘ బిడ్డలారా, మనము పరిశుద్ధులతో సావాసము కలిగి ఉంటే నువ్వు ఫలిస్తావు. ప్రార్థన పరులతో నువ్వు ముందుకు కలిసి నడిస్తే నువ్వు ప్రార్థనా జీవితములో ఏనాడు పడిపోవు. పడిపోయిన దేవుడు చెయ్యి పట్టి లేవనెత్తుతాడు. నీతిమంతుని ఇల్లాట గొప్ప ధననిదాట. ఆ నీతిమంతునితో నువ్వుంటే ఆ ఇంటికి నువ్వు వెళితే అక్కడున్నదంతా దేవుడు నీకు ఇస్తాడు. పాపులతో పోతే ఏమొస్తుంది? పాపమే వస్తుంది. దుష్టులతో పోతే ఏమొస్తుంది? లోతు ఏమైపోయాడు? పాపుల దగ్గరికి వెళ్ళాడు, దుష్టులతో సావాసం చేశాడు, పతనమైపోయింది వంశమే. గనుక నా ప్రియ సంగమా, సంఘ బిడ్డలారా, మనము ఆత్మీయతలో చాలా జాగ్రత్తగా మెలకు కలిగి నడుచుకోవాలి. సమయాన్ని వ్యర్థము చేయకూడదు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాము. గట్టిగా చదవాలి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొని వచ్చుచుండెను. హల్లెలూయా. అతడు దినదినము తన మనసును నొప్పించుకున్న ఫలితం ఏం లేకపోయింది. వెళ్ళకూడని చోటుకి వెళ్ళాడు, ఉండకూడని చోట ఉన్నాడు, చూడరాంది చూస్తున్నాడు. కానీ నువ్వు నీతిమంతుడవే, దుష్టునితో ఉండి నువ్వు నొప్పింపబడితే ఫలితం ఏంది? నువ్వు పరిశుద్ధుడవే, పాపితో చేరి చప్పట్లు కొడితే ఆనందం ఏముంది? నీ మనసు నొప్పించబడతలే, నీ మనసు బాధపడతలే, నీ హృదయం గాయపరచబడతలే. నువ్వు తప్పించబడతవే కానీ ఫలించవు. నీకోసం ఎవరో ప్రార్థన చేస్తున్నారు, నువ్వు కాపాడబడతావు కానీ నువ్వు ఆశీర్వదించబడలేవు అనే సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. కనుక మన సావాసము పరిశుద్ధుడైన యేసయ్యతో మాత్రమే చేయాలి. పనికి మాలిన పోరంబోకోలతో గాడ్ చేసేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరందరూ బాధపడనంటే ఒక ఘాటైన మాట చెప్తా, వద్దంటే బంద్ చేస్తా. అది చాలా ఘాటుగా ఉంటుంది. హల్లెలూయా. నన్నే ఆశ్రయించుకుంటారు, అంత ఘాటుగా ఉంటుంది ఆ మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నా ప్రియ సంగమా, పరిశుద్ధ జీవితం అంటే ఒక ఆషామాష అయినది కాదు.
ఒక ఆటతో కూడినది కాదు. ఓ క్రమముతో, నియమముతో, నీతితో కూడినది. గనుక నీవు నీతిమంతులతో నడువు, పరిశుద్ధులతో జీవించు, యథార్థవంతులతో బ్రతుకు, మంచివారితో నీ మంచి కార్యాలు జరిగించు. అప్పుడు నీ మనస్సు నొప్పించబడదు, ఆనందించబడుతుంది. కీర్తనలు 37:4 అప్పుడు నీ హృదయ వాంఛనాలు తీర్చబడుతవి. 37:4 యెహోవాను బట్టి సంతోషించుము, చాలు, ఆయన నీ హృదయ వాంఛనాలు తీర్చును. నువ్వు దుష్టునితో చేరి ఆనందిస్తే నీ హృదయ వాంఛనాలు తీర్చబడవు. పాపులతో చేరి నువ్వు సంతోషిస్తే నీ కోరికలు తీరవు. మూర్ఖులతో చేరి నువ్వు గంతులు వేస్తే నీ అక్కరలు తీరవు. యెహోవాను బట్టి సంతోషించుము, యెహోవాను బట్టి ఆనందించుము, యెహోవాను బట్టి హర్షించుము, ఆయన నీ హృదయ వాంఛనాలు తీరుస్తాడు. 5వ వాక్యాన్ని చదువు. నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. మన మార్గాన్ని దేవునికి అప్పగించి ఆయనను నమ్ముకొని మనము ముందుకు వెళ్ళినట్లయితే మన కార్యాలన్నీ దేవుడు జరిగిస్తాడు. నీ జీవితంలో, నా జీవితంలో కార్యాలు జరగట్లేదంటే, ఆశీర్వదించబడట్లేదంటే, మన కష్టము వ్యర్థమైపోతుందంటే మనము దుష్టులతో సావాసము చేస్తున్నాం, దుర్మార్గులతో పొత్తు కలిగి ఉంటున్నాం. లోతుకు కలిగినది సమస్తాన్ని ఎత్తుకెళ్ళిపోయారు. అపవాది అయిన సాతాను నీ సంతోషాన్ని, నీ సమాధానాన్ని, నీ శాంతిని, నీ నెమ్మదిని, నీ ఆశీర్వాదమును, నీ దీవెన, నీ కృపను వాడు దినదినము ఎత్తుకెళ్ళుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు దుష్టులతో నడుస్తూ ఉన్నావు, నువ్వు పాపులతో నిలుస్తూ ఉన్నావు, మూర్ఖులకు ఈ తరము వారితో సాంగత్యము చేస్తూ ఉన్నావు. అందుకే నీ ఆనందము అడుగంటిపోతూ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గనుక నా ప్రియమైన, నీ మనస్సు, నీతిగల నీ మనస్సు నొప్పించబడుతున్నప్పుడు ఆ స్థలములో నుంచి నువ్వు బయటికి రావాలి. వారితో నుండి సాంగత్యాన్ని తెంపివేసుకోవాలి, వారితో నుండి సావాసాన్ని తుంచివేసుకోవాలి, వారితో బంధత్వాన్ని తెంపివేసుకోవాలి. ఎందుకో తెలుసా? వారు వక్రజనము, వారు మూర్ఖులు, వారు పాపులు, వారు దుష్టుల ఆలోచనలతో ఉన్నారు. గనుక నువ్వు వేరయ్యి జీవించాలి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరయ్యి బ్రతకాలి ప్రియులారా. అప్పుడు నీ హృదయ వాంఛనాలు నా దేవుడు తీరుస్తాడు. అప్పుడు నీ మార్గాన్ని దేవునికి అప్పగించావు గనుక ఆయన నీ కార్యాలన్నీ చేతబట్టుకొని సఫలము చేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గనుక మనము దేవునికి ఎంత విలువనిస్తే, వాక్యానికి ఎంత ప్రాధాన్యతనిస్తే, సావాసాన్ని ఎంత గౌరవిస్తే, సంఘమును మనము ఎంతగా ప్రేమిస్తామో అంతగా ఫలిస్తాము, అంతగా వర్ధిల్లుతాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడుకు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవునిని గూర్చిన జ్ఞానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీ హృదయములో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా.
కొంతమంది కీర్తనలు పాడేటప్పుడు రారు. పాటలు అయిపోయినాక పోదాంలే అని వచ్చేవారు ఒకరు ఉంటారు. ఆరాధన అయిపోయినాక పోదాంలే అని వచ్చేవారు ఒకరు ఉంటారు. ఒకరినొకడు కీర్తనలతోనూ తంతి వాయిద్యములతో చప్పట్లతో బుద్ధి చెప్పుకుంటూ హెచ్చరించుకుంటూ సరిచేసుకొని మనం పాట పాడుతున్నప్పుడు అందులో నుంచి ఒక పదము మన హృదయానికి తాకుద్ది. తాకినప్పుడు అది మన ఆత్మకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఆ పాటలోని ఒక పదము మన మనసుకు తాకుతుంది. తాకినప్పుడు మనం ఏమి విడిచిపెట్టాలనో దానిని విడిచిపెట్టి ఏది సరిచేసుకోవాలనో దానిని సరిచేసుకుంటాం. నువ్వు మధ్యలో వచ్చావు, బస్సు పోతుంది, ఉరికిపోయి ఎక్కినోడు ఏమవుతాడు? మూతి పనులు ఇరిగి రాలుతాయి, కాలో చేయ జారుతుంది. ఒక్కసారంటే ఎక్కగలవు ఉరికిపోయి, ప్రతిసారి రన్నింగ్ బస్సును ఎక్కగలవా నువ్వు? ఏదో ఒకరోజు నువ్వు పడతావు, మూతి పనులు ఇరుగుతాయి, కాళ్ళు మొకాలు చెక్కలు పలుగుతాయి. నువ్వు ఇష్టం వచ్చినట్లుగా రాకూడదు. ప్రారంభం నుండి ముగింపు వరకు నువ్వు ఉండాలి. యేసయ్యే వస్తాడు ఈడికి 6 గంటలకు ఆదివారం రోజున. ఆయన కంటే గొప్పోళ్ళమా మనము? ఆయన కంటే పరిశుద్ధులమా మనము? ఆయన కంటే నీతిమంతులమా మనము? కాదే. అందుకనే కీర్తనలతోటి అట ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలి, హెచ్చరించుకోవాలి, జ్ఞానం చెప్పుకోవాలి. ఆయన వాక్యాన్ని మన హృదయములో సమృద్ధిగా నింపుకోవాలి. ప్రియులారా, నీ హృదయములో వాక్యము లేకపోతే నీ హృదయములో దుష్టుడే ఉంటాడు. ఇది సత్యం. హల్లెలూయా. వాక్యం ఉందా? యేసయ్య ఉన్నట్టు సాతాను ఉండడు నీ హృదయములో. కనుక వాక్యము లేకపోతే కష్టం బ్రతుకు. కనుక మన దయనీయమైన ఆత్మీయ జీవితములో మనము దుష్టుల ఆలోచన చొప్పున ఎన్నడూ నడకూడదు. ప్రతిరోజు లేవగానే, ప్రభువా ఈరోజు నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు, నీ మార్గములో నన్ను నిలుపుము, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచుము. అయ్యా, నా తలంపులు చెడిపోకూడదు, నా మనస్సు అపవిత్రపరచకూడకూడదు, నా హృదయము మాలిన్యమైపోకూడదు. నాకు సహాయము చేయి ప్రభు అని నువ్వు ప్రభుని అడిగినట్లయితే ఈ దినచర్యలో ఆయన పరిశుద్ధత, పరివార్ధత నీకు సమృద్ధిగా ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు వర్ధిల్లాలంటే మరి ఒక వాక్యాన్ని చూద్దాం. యెహోషువ పుస్తకము 1వ అధ్యాయము 8వ వచనం. యెహోషువ చదవండి. 1:8. నీ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడునట్లు దీవారాత్రములు దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును నీవు వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. హల్లెలూయా. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనము దివారాత్రులు ధ్యానిస్తూ దానిలో రాయబడినవన్నిటినీ మనము చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మన యొక్క మార్గము వర్ధిల్ల చేస్తాడు. మనము ఎలా ప్రవర్తించాలి, తండ్రితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది, తల్లితో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది, పిల్లలతో ఎలాగా మనం వ్యవహారము చేయాలో తెలుస్తుంది, పెద్దలతో ఎలా నడుచుకోవాలో మనకు తెలుస్తుంది ప్రియులారా. అందుకనే దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించాలి. కనుక అప్పుడు మనము వర్ధిల్లుతాము, చక్కగా ప్రవర్తించగలుగుతాం. మన ప్రవర్తన ప్రతిఫలము ద్వారాగా ప్రభు మనల్ని ప్రబలింపచేసి ఫలింపచేసి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అప్పుడు మన హృదయ వాంఛనాలు తీర్చబడతాయి, మన కోరికలు నెరవేరుతవి. గనుక
మనము దుష్టులకు ఏమాత్రము అవకాశం, అస్సలు వాళ్ళ పేరు కూడా మనం ఎత్తకూడదు. అది పాపం. పొద్దాక వాళ్ళ పేరు ఎత్తటం. నీకు చేతనైతే ప్రభువా మార్చు ప్రభు అని ప్రార్థన చెయ్యి. పొద్దాక దుష్ట సాంగత్యం గురించి మనకెందుకు, ఆ పాపపు ప్రజల గురించి మనకెందుకు, ఆ అక్రమ ప్రజల గురించి మనకెందుకు, వాళ్ళ నోట్లో మనం ఎందుకు నోరు పెట్టాలి, వాళ్ళ ముచ్చట మనం ఎందుకు వర్ణించాలి, వాళ్ళ క్రియలు మనం ఎందుకు ధ్యానము చేయాలి? అది మనకు దోషముగా మారుతుంది. కనుక నా ప్రియమైన సంగమా, నీ నోట దేవుని మాట ఉండాలి, స్తుతి ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఆరాధన ఉండాలి, ఆయనను అడిగే అనుభవం నీకు ఉండాలి. అది నీకు మేలుకరమైనది. ఆదికాండము 10వ అధ్యాయము 12వ వచనం. స్తోత్రం. 10:12 ఆదికాండము. ఆదికాండము 10వ అధ్యాయము 12వ వచనము. అమ్మా గట్టిగా చదవాలరా. నేనే చదువుతాను, ఆగురా. నినివేకును కాలాతును మధ్యనున్న ఇదే ఆ మహాపట్టణము. చాలు. హల్లెలూయా. దేవుడు కట్టించిన ఆ మహాపట్టణాన్ని మనము చేరాలంటే, ఆ పరిశుద్ధ పరలోకము చేరాలంటే, ఆ మహిమలో మనము ప్రవేశించాలంటే, ఆ నిత్యత్వములో స్థిరత్వముగా ఉండాలంటే, ఆ నిత్య జీవములో మనము యుగయుగాలు దేవునితో మనము సాగాలి అంటే దుష్టుల ఆలోచనలు మానుకోవాలి, పాపుల మార్గాన్ని విడిచిపెట్టాలి, దుర్మార్గుల క్రియలను అసహించుకోవాలి. దేవుని కార్యము చేయుటకు, దేవుని పని చేయుటకు, దేవుని చిత్తమును నెరవేర్చుటకు తల వంచి ముందుకు వెళ్ళితే ఆ మహిమ కలిగిన మహారాజ్యమును ఈ లోకములో నేను మరణిస్తే అక్కడ యేసయ్య ఒడిలో కన్ను తెరుస్తాం. అట్టి మహా గొప్ప ధన్యత దేవుడు నీకు నాకు మనందరికీ నిశ్చయముగా అనుగ్రహించునుగాక. ఆమెన్. చెప్పబడిన ఉపదేశము నిమిత్తము ప్రార్థించండి.